అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారా? ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఎందుకు అనంటే గతంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి ఒక ఊపు ఊపినటువంటి అంశం ఏదైతే ఉందనంటే ఏపీకి సంబంధించినటువంటి లిక్కర్ స్కామ్. సుమారుగా 4,000 కోట్లు అంటున్నారు కొంతమంది, కొంతమంది 10,000 కోట్లు అంటున్నారు. ఇవన్నీ ఎలా ఉన్నప్పటికీ ఒక 4,000 కోట్లనైతే గతంలో పేపర్‌లో రావడం గాని, అటు సిట్ వాళ్ళు గాని, ఇటు ఏసీబీ వాళ్ళు, ఈడీ వాళ్ళు గాని నిర్ధారణ చేసినట్టయితే మనకు తెలుస్తుంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఎలక్షన్‌ల ముందు ఎవరైతే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షురాలు ఉన్నారో పురంధేశ్వరి గారు, ఈ లిక్కర్ స్కామ్‌కి సంబంధించినటువంటి కంప్లీట్ ఫైల్‌ని తీసుకొనెళ్లి అమిత్ షా గారిని, నిర్మలా సీతారామన్ గారిని, అక్కడ ఉన్నటువంటి కొంతమంది మంత్రుల్ని కలవడము, ఈ ఫైల్‌ని వాళ్ళకి సబ్మిట్ చేయడం జరిగింది. అయితే అప్పుడున్న పరిస్థితుల్లో దీనికి సంబంధించి ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ ఉందో, సెంట్రల్ గవర్నమెంట్‌లో ఉన్నటువంటి మోడీ గారు గాని, అమిత్ షా గారు గాని ఈ లిక్కర్ స్కామ్‌కి సంబంధించి ఎటువంటి యాక్షన్ తీసుకున్న పరిస్థితి అయితే లేదు. అది జరిగిన కొద్ది రోజుల తర్వాత కూటమి ఏర్పడింది. కూటమిలో వీళ్ళందరూ ఒక భాగమయ్యారు. భాగమైన తర్వాత ఎలక్షన్‌లో కూడా లిక్కర్ స్కామ్ జరిగింది అనేది బాగా ప్రచారానికి చోటు చేసుకుంది. ప్రచారానికి కూడా కీలకమైన ఒక పాయింట్ కింద అది ఉందన్నమాట. ఎందుకు అనంటే మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కంప్లీట్‌గా క్యాష్‌తోనే మద్యాన్ని కొనే విధంగా తీసుకొచ్చారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు తెచ్చిన పాలిసీలో అప్పటి వరకు ప్రైవేట్ పరంగా ఉన్నటువంటి మద్యం షాపులన్నీ ప్రభుత్వమే నిర్వహించింది. సో, ప్రభుత్వం నిర్వహించడంతో పాటు అక్కడ సంబంధించినటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకి ఒక సూపర్వైజర్ అని, ఒక హెల్పర్ అని అలాంటి ట్యాగ్‌లు ఇచ్చి వాళ్ళకి కూడా ప్రభుత్వమే జీతాలు ఇచ్చేటట్టుగా వాళ్ళకి ఏమంటారు టీడీఎస్‌లు కట్ అయ్యే విధంగా ఒక ప్రణాళికనైతే రూపొందించారు. అయితే జరిగినటువంటి 5 ఏళ్లలో వీలైనంత వరకు క్యాష్‌నే తీసుకొచ్చారు వాళ్ళు. ఎందుకంటే ఒక 3 సంవత్సరాల తర్వాత అడపాదడపా అక్కడక్కడ ఈ ఫోన్‌పేలు అవి యాక్సెప్ట్ చేసినప్పుడు కూడా అంతకు ముందైతే అవి యాక్సెప్ట్ చేసిన పరిస్థితే లేదు. మొత్తం అంతా క్యాష్‌గానే ట్రాన్సాక్షన్ జరిగేది లిక్కర్‌కి సంబంధించి. సో, ఈ క్యాష్‌గా ఏదైతే ట్రాన్సాక్షన్ జరిగిందో ఇదంతా కూడా ఒక చోటకు చేరింది. ప్రస్తుత ఎంపీ అయినటువంటి మిథున్ రెడ్డి గారి దగ్గరికి చేరింది. సో, మిథున్ రెడ్డి గారేమో జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు. సో, జగన్మోహన్ రెడ్డి గారు దీంట్లో ఒక 4,000 కోట్ల రూపాయల స్కామ్‌ని చేశారు అనేది అప్పటి ఉన్నటువంటి ఇప్పుడు కూడా టీడీపీ నాయకులు గాని, ఏపీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకుల వాదన. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో అమిత్ షా గారు ఈ లిక్కర్ స్కామ్ మీద ఫోకస్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. లావు కృష్ణదేవరాయలు గారు ఎవరైతే ఉన్నారో ఆయన్ని పిలిపించుకొని ఈ లిక్కర్ స్కామ్‌కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని ఎందుకనంటే ఆయన్నే పర్టిక్యులర్‌గా పిలవడానికి గల రీజన్ ఏంటి అనంటే గతంలో లోక్‌సభలో జరిగినటువంటి ఒక ప్రసంగంలో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. కృష్ణదేవరాయలు గారు ఈ సబ్జెక్ట్ ఏదైతే లిక్కర్ స్కామ్ ఉందో ఈ స్కామ్ గురించి ప్రస్తావించారు. ప్రస్తావిస్తూ ఆయన చెప్పిన కొన్ని అంశాలు ఏమున్నాయనంటే అటు తమిళనాడులో గాని, ఇటు ఢిల్లీలో గాని జరిగినటువంటి లిక్కర్ స్కామ్‌లు చాలా చిన్నవి. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన స్కామ్‌తో పోల్చుకుంటే ఈ 2 స్కామ్‌లనేవి చాలా చిన్నవి అనే విషయాన్ని ఆయన ప్రస్తావించారు. సో, సుమారుగా ఢిల్లీకి జరిగిన లిక్కర్ స్కామ్ వచ్చేసి 450-500 కోట్లు సుమారుగా ఏదో అది ఉంది. అయినప్పటికీ అక్కడ మాత్రం పొలిటికల్ గ్రడ్జ్ కూడా ఉంది అనే విధంగా వాళ్ళు కొన్ని యాక్షన్స్ తీసుకున్నారు. అందులో కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేయడము, డిప్యూటీ సీఎం గారిని అక్కడ ఢిల్లీకి సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం గారిని అరెస్ట్ చేయడము, అలానే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కూతుర్ని కవిత గారిని అరెస్ట్ చేయడము, ఇలాంటి విషయాలు తీసుకున్నారు. ఆ తర్వాత తమిళనాడుకు ఒక 1000 కోట్ల స్కామ్ ఉంది అనంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి గాను ఈడీ దర్యాప్తు కోసం అని చెప్పి తమిళనాడులో ఉన్నటువంటి వాళ్ళకి అప్పజెప్పారు. అయితే తమిళనాడుకి ఏదైతే ఈడీ ఉందో ఆ ఈడీ ఏం చేస్తుంది అక్కడ ఉన్నటువంటి మంత్రుల్ని అక్కడ ఉన్నటువంటి స్కామ్‌లో ఎవరెవరైతే పాల్పంచుకున్నారని వీళ్ళు భావించారో వాళ్ళందరూ పిలవడము, ఎంక్వైరీ చేయడం అనే ప్రాసెస్ అయితే జరుగుతుంది. మరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏదైతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో జరిగినటువంటి స్కామ్ ఉందో దీనికి సంబంధించి ఈడీ గాని, అటు సెంట్రల్ గవర్నమెంట్ గాని ఇప్పటి వరకు ఎలాంటి స్టెప్ తీసుకున్నట్టయితే కనబడట్లేదు. ఈ విషయాన్ని ఎప్పుడైతే కృష్ణదేవరాయలు గారు లోక్‌సభలో ప్రస్తావించారో తరువాత అమిత్ షా గారు తనను పిలిచి అసలు ఈ లిక్కర్ స్కామ్ ఏంటి? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అన్ని ఎందుకంటే ఇప్పటి వరకు ఏం జరిగిందో ఏపీలో మాకు తెలవదు అనే విధంగా కూడా ఆయన భావించారని మనం భావించాలి. ఎందుకు అనంటే గతంలో పురంధేశ్వరి గారు కూడా ఈ సబ్జెక్ట్ మొత్తం తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చిన పరిస్థితి ఉంది. సో, అవంతా ఆళ్ళ దృష్టిలో ఉంది ఖచ్చితంగా. సో, మరి రాజకీయ ఒత్తిళ్లు గాని లేదా రాజకీయానికి సంబంధించి లోబడి అప్పట్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన మీద యాక్షన్ తీసుకోలేదా? లేదా ఇప్పుడు యాక్షన్ తీసుకోవాలని చెప్పి భావిస్తున్నారా? ఇలాంటి విషయాలు డిఫరెంట్‌గా ఆలోచించాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఎందుకు అంటే ఇప్పుడు లావు కృష్ణదేవరాయలు గారిని పిలిపించుకొని పర్టిక్యులర్‌గా ఈ అంశం గురించి మాట్లాడడం, ఈ మాట్లాడుతున్న పరిణామం అంతా కూడా మీడియాకి రిలీజ్ చేయడం. ఎందుకనంటే గతంలో వీళ్ళు మాట్లాడిన అన్ని విషయాలు కూడా మీడియాకి రిలీజ్ చేయరు. అయితే అమిత్ షా గారు కృష్ణదేవరాయలు గారితో మాట్లాడుతున్న ఈ లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి అన్ని చెక్ చేస్తున్నారు అనే ప్రస్తావనని మీడియా కూడా రిలీజ్ చేశారు. అంటే ఇదే పరిస్థితి గాని కొనసాగినట్టయితే ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ లిక్కర్ స్కామ్‌కి సంబంధించి అరెస్టులు తప్పవనే మనం భావించాలి. కానీ ఇది అంత దూరం వెళ్తాదా? లేదా వెళ్ళదా?
ఎందుకనంటే లిక్కర్ స్కామ్‌తో పాటు రకరకాల స్కామ్‌లున్నాయి. ప్రతి విషయంలో కూడా సెంట్రల్ గవర్నమెంట్‌కెళ్తుంది, స్టేట్ గవర్నమెంట్‌కెళ్తుంది. అటు సిట్‌లేస్తున్నారు, సిట్ దర్యాప్తులు జరుగుతున్నాయి, ఏసీబీ దర్యాప్తులు జరుగుతున్నాయి. కానీ అరెస్ట్‌ల విషయానికొచ్చేటప్పుడు చాలా మందకోడిగా ముందుకు సాగుతున్నాయి. సో, ఎందుకనంటే ఇటు విడుదల రజని గారి విషయం గాని, లేదా రోజా గారి విషయం గాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి విషయం గాని, ఇలా కాకాని గారి విషయం గాని, ఇలాంటివి చాలా ఉన్నాయి. ఎందుకంటే కాకాని గారికి నిన్న 11 గంటలకి హాజరవ్వాలని చెప్పి ఆల్రెడీ నోటీస్ ఇచ్చినప్పుడు కూడా, ఆయన నోటీస్ తీసుకోనప్పుడు ఆయన ఇంటికి అంటించి వచ్చారు ఆ నోటీస్. సో, అలాంటి తరుణంలో మరి ఆయన హాజరయ్యారనంటే ఆ పరిస్థితి కూడా లేదు. సో, ఇలా చాలా వరకు ఉన్నాయి. బట్ ఇవన్నీ మాత్రం కార్యరూపం దాల్చడంలో చాలా వెనకబడి ఉన్నాయనే చెప్పాలి మనం. మరి అంశా గారు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపెట్టి లిక్కర్ స్కామ్ గురించి కంప్లీట్‌గా అంతా దర్యాప్తు చేపించి అరెస్టులు చేసినట్టుగానే ఉంటే, నిజంగా గాని టీడీపీ నాయకులు గాని లేదా ఇటువంటి జనసేనకు సంబంధించినటువంటి పార్టీ నాయకులు గాని చెప్తున్నట్టుగా ఆ లిక్కర్ స్కామ్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారే దానికి సూత్రధారుడు అని గాని భావించినట్టయితే ఆయన అరెస్ట్ తప్పదనే మనం భావించాం. సో, మీరేమనుకున్నారు? ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్ దీనిపైన యాక్షన్ తీసుకునే అవకాశం కనిపిస్తుందా? తీసుకుంటే ఎందుకు తీసుకుంటారు? తీసుకోకపోతే ఎందుకు తీసుకోబోరు? సో, మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో మాకు థాంక్ యూ.